నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని మహిళల కోసం, ముఖ్యంగా బీసీ మహిళల కోసం కూడా తీసుకొస్తున్నామంటూ కూడా చెప్తుంది. అయితే రాష్ట్రంలోని బీసీ మహిళల ఆర్థిక సాధికారిక స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి ఇందిరమ్మ కుటుంబ మిషన్ల పథకాన్ని కూడా అధికారికంగా ప్రారంభించింది. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున కుట్టు మిషన్లను కూడా అందించనుంది. అంటే 119 నియోజకవర్గాలు అంటే మనము ఒక నియోజకవర్గం కింద 4-5 మండలాలు వేసుకున్నా కూడా ఒక మండలంకి 20 గ్రామాలు అనుకుందాం. 20 గ్రామాలంటే ఒక్కో గ్రామానికి 1000 చొప్పున కుట్టు మిషన్లను అందజేస్తుందంట. అయితే దీంట్లో కూడా అర్హత కలిగినటువంటి మహిళలకు మాత్రమే అందిస్తామంటున్నారు ప్రభుత్వం. అదేవిధంగా ఇంటింటికి ఒకే కుట్టు మిషన్ వస్తుంది అంటూ కూడా క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అయితే 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీ కింద ఉచితంగా అందించనున్నారు. ఇక ఒక్కో కుట్టు మిషన్ విలువ 12,000 ఉంటుంది దాదాపు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా తెలియజేసింది ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, అది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. గ్రామీణ ప్రాంతాల్లో బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని, ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, ముఖ్యంగా బీసీ మహిళలకి సంబంధించి కూడా ఈ కుట్టు మిషన్ల పథకాన్ని ఏదైతే తీసుకొస్తుందో ఇది మంచిగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా వితంతువులు కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు మహిళలు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళకి ఇది కొంతవరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. మరి ఈ ఫ్రీ బస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇక గోరంతా చేసి కొండంతా చెప్పుకునే మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మన అందరికీ తెలిసినటువంటి ముచ్చట్ని, ఇక దాని గురించి మనం పెద్దగా మాట్లాడి కూడా ఉపయోగం లేనటువంటి అంశం. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు, అందరు చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి ముచ్చట్ని. అందరూ జాబులు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా టికెట్ పెట్టుకొని ఒక 100 రూపాయల టికెట్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళడానికి పెట్టుకునేటువంటి ఛార్జ్ పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఇది కల్పించింది, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇది ఒక మంచి గొప్ప పని చేసినామంటూ చెప్పుకుంటూ ఉంటుంది. మరి 100 హామీలు ఇచ్చి అందులో 1-2 వాళ్ళు నెరవేర్చడం జరిగింది. అయితే మనము కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మనం మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక లబ్ధిదారులకు ముఖ్యంగా ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని కూడా ఒకసారి చూసుకుందాం. అయితే ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ఏమేమి అర్హతలు ఉండాలా, ఎవరికి ఈ కుట్టు మిషన్ అందుతుంది అన్న దాని మీద కూడా వాళ్ళు కొన్ని ప్రకటించారు. అయితే ముఖ్యంగా మహిళలు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బీసీ నిరుద్యోగ మహిళలకు ఈ పథకానికి అర్హులని కూడా పేర్కొన్నారు. అయితే కుటుంబ వార్షిక రాబడి గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకి మించకూడదు అనే ఒక నిబంధనని కూడా పెట్టింది ప్రభుత్వం. ఇక ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది మరి ప్రభుత్వం అని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇంటింటి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అట్లనే అనాథలు, వికలాంగులు, ముందే కుట్టు పనిలో అనుభవం ఉండి ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని ముందంజలో ఉంచుతామంటూ కూడా చెప్పింది. లబ్ధిదారుల ఎంపికలో ఈ అర్హతలు ప్రభుత్వం ప్రకటించినటువంటి అర్హతలు ఏవేవి ఉంటాయో దీంట్లో వాళ్ళు అన్ని విధాల అర్హులను కూడా పేర్కొంది. అయితే అర్హత కలిగినటువంటి మహిళలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక దానికి సంబంధించి కూడా మీకు డౌట్స్ ఉంటాయి, మరి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలా, ఏమేమి
ఫారమ్స్ ఇవ్వాలని కూడా మీకు డౌట్స్ ఉంటాయి కదా. అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అట్లానే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, దీంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్బుక్ వివరాలను కూడా దీంట్లో తెలంగాణ ప్రభుత్వ అధికారిక పోర్టల్లో కూడా పొందుపరచాలంటూ కూడా చెప్పింది. ఇక ఇది మనకి టైం ఆగస్టు 15 నుంచి కూడా సెప్టెంబర్ 15 వరకు కూడా ఒక 1 మంత్ టైం ఇచ్చారు. దీంట్లో ప్రతి ఒక్క దీనికి ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైనటువంటి బీసీ మహిళలు దీంట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ ఫారమ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు ఇవన్నీ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మరి వస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బస్ అని చెప్పారు, బస్ అయిపోయింది, ఇప్పుడు మరి ఇది అంటారు. మరి ఇది ఎంతమంది మహిళలకి అందుతుంది, ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతారు దీనివల్ల, అంటే ఎంతమంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తారు చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే దీన్ని జస్ట్ అధికారికంగా ప్రారంభించారు. కానీ ఇది కంప్లీట్గా ప్రతి మహిళకి దీనికి అర్హత ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అర్హత కలిగినటువంటి మహిళలకి ఇది నిజంగా అందుబాటులోకి వచ్చినప్పుడు, అంటే అందరికీ అందినప్పుడే నిజంగా సక్సెస్ అని చెప్పొచ్చు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం మీకెట్లా అనిపిస్తుంది? మీ ఇంట్లో కూడా ఎవరన్నా దీనికి సంబంధించినటువంటి అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారా? ఖచ్చితంగా అప్లై చేసుకోండి. తెలియనటువంటి వారికి కూడా తెలియజెప్పండి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.